చేపట్టలేదండి. రైట్. కార్తీక్ గారు ఏమంటారు? ఎస్, చేతగాని పాకిస్తాన్ మన సామాన్య ప్రజల మీద తమ ప్రతాపాన్ని చూపించుకునే ప్రయత్నం చేస్తుంది. మనం మాత్రం పాకిస్తాన్ మీద ఆల్మోస్ట్ విజయం దిశగానే వెళ్తున్నాం. వాళ్ళు ఎంత యుద్ధానికి సిద్ధమైతే మనం అంత తిప్పి కొట్టడానికి సిద్ధం అవుతున్నాం. ఇప్పటి వరకు మన వైపు నుంచి దాడి లేదు, వాళ్ళని తిప్పి కొట్టే తప్ప. ఒక 2 విషయాలు మాత్రం మనం విజయవంతంగా చేయగలిగాం. ఒకటి, లాహోర్ డిఫెన్స్ సిస్టమ్ ని కొలాప్స్ చేసాం. వాళ్ళ లాహోర్ డిఫెన్స్ సిస్టమ్ మొత్తం కూడా కొలాప్స్ అయిపోయింది. వాళ్ళ దాడినే దానికి కారణం. వాళ్ళు లాహోర్ డిఫెన్స్ సిస్టమ్ నుంచి 15 యుద్ధ విమానాలని మన మీద వదిలారు. F-16 కావచ్చు, చైనాకు సంబంధించిన యుద్ధ విమానాలు కావచ్చు, వాటన్నిటినీ కూడా మనం తిప్పి కొట్టాం. పైగా లాహోర్ డిఫెన్స్ సిస్టమ్ ని కొలాప్స్ చేస్తాం. మీరు ఇందాక చెప్పినట్టు రాత్రి కరాచీ ఏదైతే షీ పోర్ట్ ఉందో దాన్ని కూడా పూర్తిగా ధ్వంసం చేసినట్టు తెలుస్తుంది. మన యుద్ధ నౌకలు ఏదైతే అరేబియన్ సముద్రం నుంచి మన నావికా దళం వెళ్ళి దాన్ని ధ్వంసం చేసినట్టు తెలుస్తుంది. సో పాకిస్తాన్ కుట్రలు అంతే మనం ఎలా తిప్పి కొట్టమంటానికి పాకిస్తాన్కి చెప్తూనే ఉన్నాం. మన సింధూరు సక్సెస్ నుంచి కూడా పాకిస్తాన్ నేర్చుకోవాల్సిన గుణపాఠాలు నేర్చుకోకపోగా ఇంకా ఎందుకో కాళ్ళు దువ్వుతా ఉంది. అనవసరంగా వాళ్ళ ప్రజలను ఇబ్బంది పెట్టుకునే ప్రయత్నం, వాళ్ళ దేశాన్ని ఇబ్బంది పెట్టుకునే ప్రయత్నం చేస్తా ఉంది. ఇంకో పక్క వాళ్ళ దేశంలోనే అంతర్గత కలహాలు పెట్టరేగిపోయాయి. ఈ బెలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ దాదాపుగా పాకిస్తాన్ లో బెలూచిస్తాన్ ప్రాంతంలో 3వ వంతు భూభాగాన్ని వాళ్ళ చేతుల్లోకి తీసుకున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఆధారంగా తీసుకుని పాకిస్తాన్ యుద్ధంలో బిజీగా ఉంటే ఆధారంగా తీసుకుని బెలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ రెచ్చిపోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి ప్రధానమంత్రి షరీఫ్ ఇంటి దగ్గరలో కూడా బాంబులు పేరినాయి అనేటువంటి వార్తలు కూడా బయటకు వస్తా ఉన్నాయి. ఇప్పుడు షరీఫ్ ఇంట్లో లేరు, అతను ఎక్కడో బంకల్లో తలదాచుకున్నారు అనేటువంటి వార్తలు ఇప్పటి వరకు మీరు ఇంకా చూడాలి. పాకిస్తాన్ ఇవాళ చాలా క్రిటికల్ పొజిషన్ లో ఉంది, ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంది. పాకిస్తాన్ 1971లో భారతదేశం మీదకి యుద్ధానికి రావటం ఫలితంగా ఓడిపోవటమే కాదు, పాకిస్తాన్ 2 ముక్కలైంది, బంగ్లాదేశ్ ప్రత్యేకమైన దేశం అయింది. ఇవాళ మళ్ళా అదే పరిస్థితిని పాకిస్తాన్ కొని తెచ్చుకుంటుంది. ప్రమాదాన్ని కొని తెచ్చుకోవడం అంటారు, కొరితో తలగొక్కోవడం అంటారు. ఇవాళ కొరితో తలగొక్కుంటుంది, ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటుంది పాకిస్తాన్. అనవసరంగా ఎందుకు ఒక మత ఛాందసవాదంతో ఉగ్రవాదులను సపోర్ట్ చేసే ఒకే ఒక కోణంతో మనం ఇంతవరకు కూడా దేవన్లో సింధూర్ చేసినప్పుడు కూడా మనం చాలా క్లియర్గా చెప్పాం, మా టార్గెట్ మీరు కాదు, మీ ఆర్మీని మేమేం చేయలేదు, మీ పౌరుని మేమేం చేయలేదు, మీ ఆర్మీ క్యాంపుల మీద మేము పడలేదు. ఉగ్రవాదాన్ని సపోర్ట్ చేసేటువంటి దేశాల పరిస్థితి ఈ విధంగానే ఉంటుందా? ముఖ్యంగా మాకు ఉగ్రవాదానికి సంబంధం లేదని చెప్పేటువంటి పాక్ ఆర్మీ అక్కడ ఉగ్రవాదుల్ని హతం చేసిన తర్వాత వాళ్ళ అంత్యక్రియల్లో పాల్గొనడాన్ని ఏ విధంగా చూడాలి? ఇప్పుడు అక్కడ పౌరులు వాళ్ళందరూ కూడా పాకిస్తాన్లో మాకు యుద్ధం వద్దు, మాకు ఆమె రోటీ చాయే, కపడా మకాన్ చాయే అని ఆ ఫుడ్ నీళ్ళ కోసం తిండి కోసం ఏడుస్తుంటే వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు ఇవ్వలేక ఇటు బెలూచిస్తాన్ని చూసుకుంటే ఏమో స్వాతంత్రం ప్రకటించుకుంటుంది, పాకిస్తాన్ ఏమో ఆ నెపాన్ని అంటే ఈ విధ్వంసానికి కారణం జనాలు ఇబ్బందులు పడడానికి కారణం భారతే అంటూ భారత్ మీద నెపం వేసే ప్రయత్నం చేస్తుంది. ఎలా చూడాలి? ఎస్, నేను డే 1 నుంచి చెప్పుకుంటూ వస్తున్నాను. పాకిస్తాన్ స్ట్రాటజీ ఎలా అయిందంటే వాళ్ళ దేశంలో అంతర్గత కలహాలు ముదిరాయి, వాళ్ళకి పేదరికం, నిరుద్యోగం, ఆర్థిక అసమానతలు తీవ్రంగా ఉన్నాయి, రాజకీయ అస్థిరత ఉంది. గతంలో ప్రధానమంత్రిగా చేసిన వాళ్ళని ఆర్మీ అరెస్ట్ చేసి జైలులో పెట్టింది. సో ఇప్పుడు ఉన్నటువంటి ప్రధాని కూడా షరీఫ్ కూడా వాస్తవం తత్వం బోధపడింది, ఆర్మీ చీఫ్ మునీర్కి తత్వం బోధపడింది. ఇప్పుడు పాకిస్తాన్ ప్రజలు బంగ్లాదేశ్ లో తిరుగుబాటు చేసినట్టు, గతంలో శ్రీలంకలో తిరుగుబాటు చేసినట్టు తమ ఇళ్ల మీదకి వచ్చి దాడి చేసి తమని దేశాలు దాటించి పంపించేస్తారు, చితకబాస్తారు అన్న విషయం అర్థమైన తర్వాత వాళ్ళని రాంగ్ ట్రాప్ లో నింపాలి. రాంగ్ ట్రాప్ లో నింపాలి అంటే వాళ్ళు దేశభక్తిని రగల్చాలి, మతభక్తిని రగల్చాలి. కేవలం ఆ 2 కారణాల చేత కాశ్మీర్ లో పాకిస్తాన్ తన తీవ్రవాదుల ద్వారా, మళ్ళీ చెప్తున్నాను, పాకిస్తాన్ తను దాచుకున్న తీవ్రవాదుల ద్వారా దాడి చేపించింది. ప్రత్యేకించి పాకిస్తాన్ ప్రేరేపిత దాడి కాశ్మీర్ లో జరిగింది. అయినప్పటికీ కూడా మనం పాకిస్తాన్ని ముట్టుకోవాలని యుద్ధం ప్రకటించుకోవాలని చూడలేదు, కానీ వాళ్ళు రెచ్చగొట్టుకుని యుద్ధానికి వస్తున్నారు. మనం వాళ్ళని తిప్పి కొడతా ఉన్నాం. మనం ఎంతసేపటికి మన ప్రతాపం ఏందో వాళ్ళు చూపిస్తా ఉన్నాం. ఇప్పటికీ హఫీజ్ సయీద్ అనే తీవ్రవాది పాకిస్తాన్ ఆర్మీ క్యాంపుల్లో ఉన్నాడు అనేటువంటి వార్తలు మనకు అందుతున్నాయి. అలాంటి తీవ్రవాదం తయాల్సిన అవసరం పాకిస్తాన్కి ఎందుకు ఉంది? ఇది చాలా ఉగ్రవాదులు పాకిస్తాన్ ఆర్మీ ఒకటే అని చెప్పడానికి. ఇదే కాదు, జైషే మహమ్మద్ చంపిన ఆర్గనైజేషన్ సంబంధించినటువంటి వ్యక్తి గతంలో కాందారు విమాన హైజాక్ కానీ పార్లమెంట్ మీద దాడి కానీ కారణమైనటువంటి తీవ్రమైనటువంటి నేరస్తుడు మసూద్ అజర్ కూడా ఈ పాకిస్తాన్ ఆర్మీ క్యాంపుల్లోనే ఉన్నాడు అనేటువంటి విషయం తెలుస్తా ఉంది.
ఇంకా మీరు చెప్పిన అదనాలు చనిపోయినటువంటి తీవ్రవాదులకు పాకిస్తాన్ జెండాలు కప్పి వాళ్ళకు సైనిక వందనం చేసి వాళ్ళ అంత్యక్రియలు అధికారికంగా చేయటం అనేటువంటిది అదనాలు. ఒకే వాళ్ళు హాస్పిటల్లో ఉంటే పాకిస్తాన్ మంత్రులు పోయి చూడటం, ఆర్మీ చీఫ్ పోయి చూడటం, ఇదంతా అదనాలు. అంటే చాలా క్లియర్ గా వాళ్ళు ఒప్పుకున్నారు, తీవ్రవాదులు పాకిస్తాన్ ఆర్మీ పాకిస్తాన్ ప్రభుత్వం వేరు కాదు. దుర్మార్గం ఏంటంటే అండి, మన కాడ ప్రభుత్వం పరిపాలన చేస్తుంది, కానీ అక్కడ ప్రభుత్వానికి మించి ఆర్మీ ఉంటుంది, ఆర్మీకి మించి టెర్రరిస్టులు ఉంటారు. టెర్రరిస్టులు ఆర్మీకి ఆర్డర్ వేస్తారు, ఆర్మీ ప్రభుత్వానికి ఆర్డర్ వేస్తుంది. అక్కడ ప్రభుత్వం అంతా రివర్స్ లో పనిచేస్తూ ఉంటుంది. అందుకని అక్కడ ప్రజలు తిరుగుబాటు చేస్తా ఉన్నారు. ఇలా ప్రజలు తిరుగుబాటు కూడా కారణం అదే. మాకు సరైన సౌకర్యాలు కల్పించలేనటువంటి ఈ ప్రభుత్వం మాకెందుకు, మాకు కావాల్సింది మాకు తిండి కావాలి, మాకు పేదరికం లేని సమాజం కావాలి, మాకు ఉద్యోగ అవకాశాలు కావాలి, మాకు లైవ్లీవుడ్ కావాలి అని చెప్పేసి పాకిస్తాన్ ప్రజలు పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తా ఉన్నారు. నేను చెప్తున్నాను కదా, మరొక బంగ్లాదేశ్ పాకిస్తాన్ కాబోతా ఉంది. అయితే ఈ మతభక్తిని దగ్గరిస్తే నేను చాలా క్లియర్ గా చెప్తున్నా అండి, గతంలో జరిగిన ఉగ్రదాడికి కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడికి చాలా తేడా ఉంది. కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడి ఏంటి అంటే మతాన్ని అడిగి మరి మతాన్ని ఎస్టాబ్లిష్ చేసి మరీ చంపారు. ఎందుకు అంటే అలా ఎస్టాబ్లిష్ చేస్తే భారతదేశంలో ముస్లింలకి హిందువులకి మధ్య తగాద వస్తుంది, హిందువులు ముస్లింల మీద తగాద పడుతున్నారు అనే కారణాన్ని చూపించి పాకిస్తాన్ లో ఉన్న జనాలందరికీ కూడా ప్రభుత్వం వెనకాలకి ర్యాలీ చేసుకోవచ్చు అని వాళ్ళు అనుకున్నారు. కానీ మనం యూనిటీని చూపించాం. ఒక ముస్లిం మహిళని ముందు పెట్టి కమాండర్ గా పెట్టి పాకిస్తాన్ మీద దాడి చేసే ఐక్యతను మనం చూపించాం. వాళ్ళేమో వాళ్ళ అనైక్యతను ఇప్పటికీ చాటుకుంటా ఉన్నారు, వాళ్ళు కొట్టుకుంటా ఉన్నారు. ఇప్పటికీ ఇంటి పక్కన కూడా బాంబులు పేరాయనేటువంటి విషయం మనకు అంతుంటే, మన బెలుచిస్తాన్ 3వ వంతు ప్రాంతాన్ని బిఎల్ఎఫ్ స్వాధీనం చేసుకుంది అంటే వాళ్ళ అనైక్యత ఎలా ఉంది, మన ఐక్యత ఎలా ఉందో మనం చాలా క్లియర్ గా మనం చెప్పుకోవచ్చు. ఎప్పటికైనా అండి భిన్న మతాలు, భిన్న కులాలు, భిన్న వర్గాలు, భిన్న రాజకీయ వాదనలు ఉండొచ్చు, కానీ దేశం అనే కాడికి వచ్చినప్పుడు భారతదేశం అంతా ఒకటే. భిన్నత్వం ఏకత్వం కలిగిన దేశం. ఆనాటికి ఈనాటికి మన ఐక్యత చెక్కు చెదలేదు. మన ఐక్యతను ప్రపంచానికి. ఇంకొక మాట కూడా అండి, ఒకప్పుడు రష్యా బలగారి గురించి, బ్రిటన్ బలగారి గురించి, అమెరికా బలగారి గురించి మనం ప్రపంచ చరిత్రలో చదువుకున్నాం. రాబోయే కాలంలో భారత బలగాల ఘనత గురించి ప్రపంచం అంతా చదువుకోవాలి. మనం 190 కిలోమీటర్లు పాకిస్తాన్ లోపలికి వెళ్ళి మరి అక్కడున్న ఉగ్రవాద శిబిరాన్ని కొట్టి వచ్చాం. దీనివల్ల పాకిస్తాన్ లో ఉగ్రవాదులు ఉన్నారు అనే విషయాన్ని సాక్ష్యాలతో సహా ప్రపంచం ముందు పెట్టగలిగాం. అందుకే వాళ్ళ ప్రపంచం ముందు పాకిస్తాన్ ఐసోలేట్ కాగలిగింది. డైరెక్ట్ గా ఏ దేశం కూడా పాకిస్తాన్ మద్దతు పలకలేకపోతుంది. ఇప్పుడు అమెరికా కూడా పాకిస్తాన్ నువ్వు వద్దు, తొందర వెళ్ళకొద్దు చెప్తుంది. గతంలో ఇదే 1971లో అమెరికా పాకిస్తాన్ సపోర్ట్ చేసింది. ఇప్పటికీ అమెరికా వాయిదాలే పాకిస్తాన్ వాడుతుంది. కానీ పాకిస్తాన్ డైరెక్ట్ గా ఏ దేశం కూడా సపోర్ట్ రాకుండా చేయడంలో మనం సక్సెస్ అయ్యాం, దౌత్యపరంగా సక్సెస్ అయ్యాం. తర్వాత పాకిస్తాన్ ని రక్తరహిత యుద్ధంలో సింధు జలాలు ఆపివేయడం ద్వారా కావచ్చు, దౌత్య వాణిజ్య సంబంధాలను క్లోజ్ చేసుకోవడం ద్వారా కావచ్చు, పాకిస్తాన్ విమానానికి మన గగనతలంలో రాకుండా చేయడంలో కావచ్చు, తర్వాత ప్రపంచ బ్యాంకు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి పాకిస్తాన్ నిధులు రాకుండా చేయడంలో కావచ్చు, దౌత్యపరంగా మనం ఫుల్ సక్సెస్ అయ్యాం. కార్తిక్ గారు మాట్లాడదాం. సుధాకర్ గారు ఉన్నారు, సుధాకర్ గారితో మాట్లాడదాం. సుధాకర్ గారు